ప్రైజ్ ది లార్డ్. గెస్ ద విమెన్ ఇన్ ద బైబిల్ బై యూజింగ్ ఎమోజీస్. ఎమోజీస్ ద్వారా బైబిల్లో ఉన్న స్త్రీలను కనుక్కుందాము. బైబిల్లో మనకు చూస్తే మనకి చాలామంది స్త్రీలు కనిపిస్తారు కదా. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది స్త్రీలు కనిపిస్తారు. ఈ రోజున అందులో కొంతమంది స్త్రీలు ఈ ఎమోజీస్ ద్వారా మనం తెలుసుకుందాము, మనం కనబెడదాము. నాతో పాటు మీరు కూడా దీన్ని గెస్ చేయడానికి ట్రై చేయండి. మీకున్న బైబిల్ నాలెడ్జ్ని పరిశీలన చేసుకోండి. సో ఫస్ట్ ఎమోజీ, లెట్స్ గో టు ద ఫస్ట్ ఎమోజీ. ఓకే, ఒక అమ్మాయి ఏడుస్తుంది, చర్చ్, ప్రార్థన, గర్భవతి. ఓకే, ఇక్కడ మనకి ఎమోజీ వచ్చేసి హన్నా గారిని రిప్రజెంట్ చేస్తుంది. ఎందుకంటే హన్నా గారు తనకి పిల్లలు లేనప్పుడు దేవుని యొక్క మందిరానికి వెళ్ళి ఎంతగానో విలపించారు. తన హృదయాన్ని కుమ్మరించి దేవుని యొక్క సన్నిధిలో బిడ్డను అడిగింది. దేవుణ్ణి అడిగితే ఏమైందంటే దేవుడు బిడ్డను ప్రసాదించాడు. అయితే దేవుడు తనకిచ్చిన మాటని ఎంత చక్కగా నిలబెట్టుకుంది. చాలామంది చూడండి, చాలామంది ఏమంటారంటే దేవా నాకు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తాను అని అంటారు. కానీ దేవుడు చేసేసిన తర్వాత మన యొక్క వాగ్దానం నిలబెట్టుకోము. కానీ హన్నా గారు అలా లేరండి. ఎప్పుడైతే దేవునికి ఒక మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారమే బిడ్డను తీసుకెళ్ళి చర్చ్లో వదిలిపెట్టింది. అలాంటి కమిట్మెంట్ మీకుందా? ఒకసారి ఆలోచించుకోండి. ఓకే, సెకండ్ ఎమోజీ బలం, లవ్, అమ్మాయి, కత్తెర, కళ్ళు. ఓకే, దెలీలా. ఎందుకంటే సంసోన్ గారు దెలీలాని ప్రేమించి ఆమెతో ఉండడం, తర్వాత దెలీలా సంసోన్ని మోసం చేయడం మనందరికీ తెలుసు. తన యొక్క బలం ఎక్కడుంది అని దెలీలా సంసోన్ని ఆ క్వశ్చన్స్తో అతన్ని ఎప్పుడు వేధించుతూ ఉంది. సో సంసోన్ ఎప్పుడైతే దెలీలా యొక్క మాయలో పడిపోయాడో, దేవుని నుంచి వైదొలకు పోయి దెలీలా యొక్క మాయలో పడిపోయాడు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయించారు. ఏంటంటే మీ యొక్క బలాన్ని స్త్రీలకు ఇయ్యకుము అని. సో చాలామంది యవ్వనస్తులు ఈ రోజున ఎలా ఉన్నారు? మీ యొక్క బలాన్ని స్త్రీలకు ఇస్తున్నారా, లేకపోతే మీ బలం దేవుని కోసం వాడుతున్నారా? పరీక్ష చేసుకోండి. థర్డ్ ఎమోజీ స్త్రీ, బ్లడ్, 12. ఓకే, సో థర్డ్ ఎమోజీ వచ్చేసి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం పొందిన స్త్రీ, దాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈమె గురించి మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే ఒక స్త్రీ రక్తస్రావం జరిగినప్పుడు ఆ పెయిన్ ఎంత పెయిన్ ఉంటుందో మనకు అందరికీ తెలుసు. నిజంగా స్త్రీలు చాలా పెయిన్ని భరిస్తూ ఉంటారు. అది 12 సంవత్సరాల నుంచి ఆ పెయిన్ భరిస్తుందంటే నిజంగా ఆమె చూడండి, చాలామంది దగ్గరకు స్వస్థత కోసం వెళ్ళుంటుంది, చాలామంది డాక్టర్స్ని విజిట్ చేసి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆమెకు దానికి పరిష్కారం అనేది కనిపించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెంగు ముట్టుకుంటే నాకు విడుదల పొందుతుంది అనే గొప్ప విశ్వాసంతో వెళ్ళింది, స్వస్థపరచబడింది. కాబట్టి మీకు బలహీనతలు ఉంటే దేవుని యొద్దకు వెళ్ళి అడగండి, ఆయన మీకు స్వస్థత కలుగజేస్తారు. ఫోర్త్ ఎమోజీ ఇల్లు. ఓకే, ఒక అమ్మాయి. ఓకే, సో ఫోర్త్ ఎమోజీ వచ్చేసి మనకి పేతురు గారి యొక్క అత్తగారు. పేతురు గారి యొక్క అత్తగారికి ఒంట్లో బాగా జ్వరం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఇంటికి వెళ్తారో ఆమెను స్వస్థపరుస్తారు. తర్వాత ఆమె యేసుక్రీస్తు ప్రభువారికి పరిచయం చేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారికి ఆతిథ్యం ఇస్తుంది. అంటే ఆమె కూడా ఎంతగానో దేవుని యందు విశ్వాసం ఉంచింది, ప్రభునందు విశ్వాసం ఉంచింది అని మనకి అర్థమవుతుంది. ఫిఫ్త్ ఒక అమ్మాయి. ఓకే, ఒక వ్యక్తి కనిపిస్తున్నారు మనకి ఇక్కడ. నెక్స్ట్ నీరుంది. ఓకే, సో ఫిఫ్త్ చూస్తే మనకి ఇది నయమాన్ గారి యొక్క స్వస్థత కనిపిస్తుంది. ఒక చిన్న అమ్మాయి నయమాన్ గారి దగ్గరకి వెళ్ళి మీరు ఇలా చేస్తే, మీరు ఆ వ్యక్తిని కనుక సంప్రదిస్తే మీకు ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది అని చెప్తుందండి. ఒక చిన్న పాప చూసారా, ఆ చిన్న పాపలో మనకి ఎంత గొప్ప పాజిటివ్నెస్ అనేది కనిపిస్తుందో. కాబట్టి అలాంటి పాజిటివ్నెస్ కూడా మీరు ఉండాలని నేను ఆశపడుతున్నాను. నెక్స్ట్ ఒక అమ్మాయి, రాళ్ళు. ఓకే, సో సిక్స్త్ ఎమోజీ వచ్చేసి మనకి వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆమె దగ్గరికి వచ్చి అమ్మ ఇంకెప్పుడు పాపం చేయకు అని అందో, ఆమె వెంటనే ఏం చేసింది తెలుసా? తనకున్న పాపాలన్నింటినీ కూడా ఇంకా మానేసిందండి. అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న యొక్క ఆ గొప్పతనం, అలాగే ఈమె తన బ్రతుకును మార్చుకుంది. ఈ రోజున నీలో కూడా ఇంకా దేవునిలో మార్చుకోవాల్సిన ఇంకా ఏమైనా ఉన్నామో, సో చెక్ చేసుకోండి, దేవునిలో మరింతగా బలం పొందండి. సెవెంత్ దోత. ఓకే, ప్రెగ్నెంట్, ఒక అబ్బాయి. ఓకే, సో సెవెంత్ వన్ వచ్చేసి మనకి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లి మరియమ్మ గారు ఇక్కడ కనిపిస్తున్నారు. ఒక కన్యక
కన్యకగా ఉండి చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా దేవునిలో ఉంటూ ఏ విధమైన బ్యాడ్ ఇంప్రెషన్ కానీ ఆమె మీద పడకుండా ఒక కన్యత్వాన్ని ఎంతగా కాపాడుకుందంటే మరియ గారిలో ఉన్న ఆ కమిట్మెంట్ ఈ రోజున కన్యకలుగా ఉన్న మనందరిలో కూడా ఉండాలని మనకు తెలియపరుస్తుంది. 8th వ్యక్తి ఒక అమ్మాయి, ఖర్జూరం బ్యాటిల్, ఓకే రాజుని చంపింది. సో 8th ఎమోజీ వచ్చేసి మనకి దెబోరా. ఎందుకంటే ఆమె ఎప్పుడు ఆ ఖర్జూర వృక్షం కింద ఉండి ప్రజలందరికీ కూడా అక్కడ తీర్పు తీర్చేది, అలాగే యుద్ధంలో కూడా పాల్గొంది, ఆ యొక్క రాజుని చంపింది. అంటే దెబోరా గారిలో ఉన్న ఆ ధైర్యం, ఆ సాహసం ఈ రోజున స్త్రీలుగా మనందరిలో ఉండాలనే గొప్ప పాఠం మనకి నేర్చుకోవాలి. నెక్స్ట్ 9th వన్, ఓకే ఒక వ్యక్తి దోతొచ్చింది, 100 years నవ్వింది. ఓకే, సో 9th ఎమోజీ వచ్చేసి మనం చూస్తున్నట్లయితే మనకి శారమ్మ గారికి నాకు కనిపిస్తున్నారు. ఎందుకంటే శారమ్మ గారు తన గర్భం ఉడికిపోయినప్పటికీ కూడా దేవుడు ఆమెలో ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. ఎందుకంటే ఆమె ఫస్ట్ నవ్వింది, నాకు ఇప్పుడు పిల్లలేంటి అని అనుకుంది, కానీ దేవుని యొక్క అద్భుతాన్ని చూసింది, అందుకే ఒక ఇస్సాకుని కన్నింది. సో ఈ రోజున మీరు కూడా గర్భఫలం కోసం ఆశిస్తున్నారా? ఖచ్చితంగా దేవునికి ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మీకు కూడా ఫలాన్ని ఇస్తారు. 10th ఎమోజీ ఏమిటో మీరు కామెంట్లు చేయండి. అలాగే ఆమె గురించి మీకు ఏమైనా తెలిస్తే కొంచెం కామెంట్లు పెట్టండి. ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించిన మీ అందరికీ కూడా ప్రభువైన క్రీస్తు పేరిట వందనములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.